హలో అండి, వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు. ఈరోజు మనము ఎం లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీ బుక్లో నుంచి థర్డ్ టాపిక్ కవర్ చేయబోతున్నాం. అదేంటి అంటే సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మీ దగ్గర ఎం లక్ష్మీకాంత్ బుక్ ఉంటే అది ప్యారలల్గా చదువుతూ ఉండండి. ఈరోజు ఈ టాపిక్ మీరు ఇక్కడ విన్నాక ఆ టాపిక్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఆ విధంగా మీకు రీటైనింగ్ పవర్ ఎక్కువ ఉంటుందన్నమాట, గుర్తుపెట్టుకుంటారు. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో కావచ్చు, మెయిన్స్ పర్స్పెక్టివ్లో కావచ్చు, ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ టాపిక్ని స్కిప్ మాత్రం చేయకండి. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది కదండి, అది చాలా యూనిక్ ఉంటుందన్నమాట. దాని కాంటెంట్స్లో ఉండొచ్చు, స్పిరిట్లో ఉండొచ్చు, యూనిక్గా ఉంటుందన్నమాట. మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో మన కాన్స్టిట్యూషన్ని తయారు చేసేటప్పుడు ఏం చేశారంటే వేరే కంట్రీస్కి సంబంధించిన కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని తరోగా స్టడీ చేశారనమాట. స్టడీ చేసి అందులో ఉన్న ఫీచర్స్ని తీసుకున్నారు. అవి తీసుకొని మన కాన్స్టిట్యూషన్లో వాటిని యాడ్ చేశారన్నమాట. ఇలా యాడ్ చేసినప్పటికీ కూడా ఇవన్నీ వేరే కంట్రీ కాన్స్టిట్యూషన్స్తో కంపేర్ చేస్తే డిస్టింగ్విష్ ఫీచర్స్ ఉంటాయన్నమాట. అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి వాటితో కంపేర్ చేస్తే. వేరే కంట్రీస్ నుంచి చూసి తీసుకొచ్చిన ఫీచర్స్ కదా, అయినప్పటికీ డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట మన కాన్స్టిట్యూషన్లో ఉన్న ఫీచర్స్కి. అయితే మన ఒరిజినల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మార్పు చెందాయి. ఇప్పుడు మనకున్న కాన్స్టిట్యూషన్ 1947 తర్వాత కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయిన తర్వాత 1950 Jan 26 నాటికి మనకి ఏ కాన్స్టిట్యూషన్ అయితే మేక్ చేశారో అవన్నీ ఒరిజినల్ ఫీచర్స్ అన్నమాట. వాటితో కంపేర్ చేస్తే ఈరోజు మనకున్న కాన్స్టిట్యూషన్లో ఫీచర్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా చేంజ్కి గురయ్యాయి అన్నమాట. ఎందుకు అంటే సెవెరల్ అమెండ్మెంట్ అంటే మార్పులు చేస్తారు కదా, సో ఆ మార్పుల వల్ల ఇవన్నీ కూడా చేంజ్ అయినాయి అనమాట. పర్టికులర్గా చూసుకుంటే 7th అమెండ్మెంట్, 42nd, 44th, 73rd, 74th అండ్ 97th అమెండ్మెంట్స్, ఇవన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ అండి. వీటి వల్ల చాలా ఒరిజినల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మార్పు చెందాయి అన్నమాట. పర్టికులర్గా వీటిలో 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనము మినీ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తామండి. ఎందుకు అంటే అందులో చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్, ఇంకా చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ని చేంజ్ చేసిందన్నమాట. మన కాన్స్టిట్యూషన్లో వేరియస్ పార్ట్స్ని చేంజ్ చేసిన అమెండ్మెంట్ ఏది అంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్ అన్నమాట. అయితే కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే మన కాన్స్టిట్యూయెంట్ పవర్ ఉంటుంది కదా పార్లమెంట్కి, అంటే అమెండ్మెంట్స్ చేసే పవర్ ఏదైతే ఉందో కాన్స్టిట్యూయెంట్ పవర్ ఉంటుంది కదా పార్లమెంట్కి, ఆ పవర్ ఏదైతే ఉందో అది ఆర్టికల్ 368 నుంచి వస్తుంది మన పార్లమెంట్కి. అంటే ఆర్టికల్ 368 పరంగా మాత్రమే మన పార్లమెంట్ మనకున్న కాన్స్టిట్యూషన్కి అమెండ్మెంట్స్ చేయగలుగుతుందన్నమాట. ఈ పవర్ వల్ల బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో మన కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, దాన్ని మాత్రం పార్లమెంట్ అమెండ్ చెయ్యకూడదు అని సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో చెప్పిందన్నమాట. చూడండి, మనకి ఇది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి వచ్చేటప్పటికి ఇలాంటి పాయింట్స్ ఉంటాయి కదా, ఎం లక్ష్మీకాంత్ బుక్లో ఇలాంటి పాయింట్స్ ఏవేవైతే మెన్షన్ చేస్తారో, సుప్రీంకోర్టు ఏమేమైతే రూలింగ్స్ ఇచ్చింది అవన్నీ కూడా సపరేట్గా నోట్ డౌన్ చేసి పెట్టుకోండి. మీకు ఒకవేళ అమెండ్మెంట్ని బేస్ చేసుకుని ఏదైనా క్వశ్చన్ అడిగారనుకోండి, పార్లమెంట్ ఇన్ని అమెండ్మెంట్స్ చేస్తుంది, అది కరెక్టా కాదా, దీనివల్ల మన కాన్స్టిట్యూషన్కి అయ్యే మార్పులన్నీ కరెక్ట్ అవుతున్నాయా లేదా, పార్లమెంట్ ఎక్కువ పవర్ఫుల్ అయిపోతుందా అని ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మీరు ఆన్సర్ అంతా రాసి కంక్లూజన్ ఇచ్చే టైంలో ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే ఈ కాన్స్టిట్యూయెంట్ పవర్ ఉంది కదా పార్లమెంట్కి, అండర్ ఆర్టికల్ 368లో ఇట్ డస్ నాట్ ఎనేబుల్ టు ఆల్టర్, అంటే చేంజెస్ చెయ్యకూడదు, దేనికి బేసిక్ స్ట్రక్చర్కి చేంజెస్ చెయ్యకూడదు అని సుప్రీంకోర్టు ఆల్రెడీ రూలింగ్ ఇచ్చింది. దీని పరంగా చూస్తే ఇప్పుడు అయ్యే అమెండ్మెంట్స్ అన్నీ కూడా ఒక వంతు వరకు మంచిగానే అవుతున్నాయి. సుప్రీంకోర్టు ఆల్రెడీ దాని మీద మనకి జ్యుడిషియల్ రివ్యూ అని ఇంకొక టాపిక్ ఉంటుంది, అది ఈరోజు మనము డిస్కస్ చేసుకుందాము. దాని పరంగా మన కాన్స్టిట్యూషన్లో ఉన్న బేసిక్ స్ట్రక్చర్ అయితే డిస్టర్బ్ అవ్వట్లేదు అని మీరు కంక్లూజన్ ఇవ్వాలి అనుకుంటే ఈ పాయింట్ అక్కడ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇవాల్యుయేట్ చేసే వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట, వీళ్ళకి
ఆన్సర్ని డైరెక్ట్గా వీళ్ళ వాక్యాలు వీరు చెప్పట్లేదు, ఎక్కడో వీళ్ళు చెప్పే దాంట్లో ఒక స్టాండ్ సుప్రీం కోర్ట్ పాయింట్ పెట్టారు కాబట్టి ఇది చాలా మంచి పాయింట్ అని ఇవాల్యుయేట్ చేసే వాళ్ళకు ఒక ఇంప్రెషన్ పడుతుంది అన్నమాట. సో ఇలాంటి ఏవేవైతే పాయింట్స్ ఉంటాయో మన ఇండియన్ పాలిటీ బుక్లో అవన్నీ కూడా సెపరేట్గా నోట్ డౌన్ చేసుకోండి. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్లో అవ్వచ్చు లేదా ఎగ్జామ్ టైంలో అవ్వచ్చు, చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, అసలు ఇప్పుడు సైలెంట్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లెందియస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అన్నమాట. వరల్డ్ మొత్తంలో ఏ కాన్స్టిట్యూషన్ లెందియస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. బేసిక్గా కాన్స్టిట్యూషన్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏమో రిటర్న్ కాన్స్టిట్యూషన్, ఇంకొకటి అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్. రిటర్న్ కాన్స్టిట్యూషన్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్. అన్రిటర్న్ దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ అనమాట. మన ఇండియా వచ్చేసి లెందియెస్ట్ అండి, అన్ని కంట్రీస్ కన్నా పెద్ద కాన్స్టిట్యూషన్ ఎవరిది అంటే మన ఇండియాదే అన్నమాట. ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి చాలా కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా ఉంటుంది, ఇలాబొరేట్గా ఉంటుంది అన్నమాట. ఇది ఒక డీటెయిల్డ్ డాక్యుమెంట్ అండి, అన్నీ కూడా చాలా క్లియర్గా అందులో మెన్షన్ చేసి ఉంటుంది, కాంప్రహెన్సివ్గా ఉంటాయి అన్నమాట అన్ని డీటెయిల్స్ కూడా. అయితే ఒరిజినల్గా మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే అంటే 26th January 1950 నాటికి మన కాన్స్టిట్యూషన్లో ఒక ప్రియాంబుల్ ఉంది, 395 ఆర్టికల్స్ ఉన్నాయి, 22 పార్ట్స్ ఉన్నాయి, 8 స్కెడ్యూల్స్ ఉన్నాయి. ఈరోజు 448 ఆర్టికల్స్ ఉన్నాయి, 25 పార్ట్స్ ఉన్నాయి, 12 స్కెడ్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడు స్కెడ్యూల్స్ గురించి డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు మన ప్రిలిమ్స్లో కావచ్చు, కాబట్టి పార్ట్స్ స్కెడ్యూల్స్ కూడా మీరు డీటెయిల్డ్గా చూడండి. ఆర్టికల్స్ అంటారా, మీరు 448 ఆర్టికల్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఈ బుక్లో కొన్ని ఆర్టికల్స్ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం కాన్స్టిట్యూషన్కి పార్లమెంట్కి ఒక పవర్ ఉంటుంది కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయడానికి. ఏ ఆర్టికల్ ద్వారా వచ్చింది అంటే ఆర్టికల్ 368. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలా కొన్ని పర్టికులర్గా ఆర్టికల్స్ మెన్షన్ చేసి ఉంటాయి, అవి మాత్రం మీరు పక్కా నేర్చుకోండి. 448 ఆర్టికల్స్ నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. కరెంట్ అఫైర్స్లో ఏవేవి ఆర్టికల్స్ ఉన్నాయి అవి ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం ఈ స్టాటిక్ బుక్ అంటే ఎం లక్ష్మీకాంత్లో ఏ ఆర్టికల్స్ని మెన్షన్ చేశారు అన్న ఆర్టికల్స్ కూడా చాలా ఇంపార్టెంట్, అవి మాత్రం గుర్తుపెట్టుకోండి. వరల్డ్లో ఏ కాన్స్టిట్యూషన్కి కూడా ఇన్ని ఆర్టికల్స్ అండ్ స్కెడ్యూల్స్ లేవన్నమాట. ఇండియాలో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నన్ని ఆర్టికల్స్ స్కెడ్యూల్స్లు వరల్డ్లో ఏ కాన్స్టిట్యూషన్లో లేవు. అయితే మరి వేరే కంట్రీస్కి కంపేర్ చేస్తే మన కాన్స్టిట్యూషన్ ఎందుకు ఇంత లెందియస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్గా ఎందుకు అయ్యింది అంటే దీనికి సంబంధించి 4 కారణాలు ఉన్నాయన్నమాట. ఈ సైజ్ రావడానికి, ఎలిఫెంటైన్ సైజ్ రావడానికి 4 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం వచ్చేసి జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ అండి. మన కంట్రీ అనేది చాలా పెద్ద కంట్రీ. ఇంకొకటి ఏంటి అంటే అది చాలా వాస్ట్ ఉంటుంది మన కంట్రీ, ఎట్ ది సేమ్ టైం డైవర్స్ కూడా ఉంటుందన్నమాట. మనము నార్త్ ఇండియా, సౌత్ ఇండియా చాలా వేరువేరుగా ఉంటాయి. మళ్ళీ ఈస్ట్ వెళ్ళామంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి, మొత్తం సౌత్కి వెళ్ళామంటే మళ్ళీ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ డైవర్సిటీ ఏదైతే ఉందో, ఈ వాస్ట్ మన కంట్రీ ఎంత వాస్ట్గా ఉందో ఇవన్నీ కూడా జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ కిందకు వస్తాయి. అది ఒక రీజన్ అన్నమాట. మన కాన్స్టిట్యూషన్ అంత బల్కీగా ఉండడానికి జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ అనేది ఒక రీజన్. తర్వాత హిస్టారికల్ ఫ్యాక్టర్స్. అయితే ఏంటి అంటే మన కాన్స్టిట్యూషన్ పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935 ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుందన్నమాట. యాక్ట్ వల్ల మన కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది కూడా బల్కీ అయిపోయిందన్నమాట. ఫస్ట్ మన 1935లో వచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ చాలా బల్కీగా ఉంటుంది. దాని నుంచి మనం ఫీచర్స్ తీసుకోవడం వల్ల అవన్నీ హిస్టారికల్ ఫ్యాక్టర్స్ అయిపోతాయి కదా, వాటి వల్ల మన కాన్స్టిట్యూషన్ అనేది ఇంకా బల్కీ అయిపోయిందన్నమాట. ఒకటి ఏంటి అంటే వీ హ్యావ్ సింగిల్ కాన్స్టిట్యూషన్, సెంటర్కి ఎట్ ద సేమ్ టైం స్టేట్స్కి కూడా ఒక్కటే కాన్స్టిట్యూషన్ ఉందన్నమాట. దీనివల్ల కూడా అన్ని ఫీచర్స్ మనం ముందే చూసాం కదా, జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్లో మన కంట్రీ అనేది చాలా వాస్ట్ ఉంటుంది కదా. ఇంత వాస్ట్ కంట్రీకి సెంటర్కి ఎట్ ద స్టేట్స్కి కూడా ఎట్ ద సేమ్ టైం ఒక్కటే కాన్స్టిట్యూషన్ ఉండడం వల్ల చాలా పెద్ద కాన్స్టిట్యూషన్ మనది. తర్వాత ఏంటి అంటే డామినెన్స్ ఆఫ్ లీగల్ ల్యూమినరీస్ ఇన్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఈ లీగల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో వాళ్ళ వల్ల కూడా, వాళ్ళ ప్రభావం కూడా ఉందన్నమాట మన కాన్స్టిట్యూషన్ అంత పెద్ద సైజ్ ఉండడానికి. ఇందులో కేవలం ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గవర్నెన్స్, బేసిక్గా
కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? కంట్రీని ఎలా రన్ చేయాలి, గవర్న్ ఎలా చేయాలి అన్నవే ఉంటాయి కదా కాన్స్టిట్యూషన్లో. అదొక్కటే కాదండి, మన కాన్స్టిట్యూషన్లో అదొక్కటే లేదు. కానీ అడ్మినిస్ట్రేటివ్ ప్రావిజన్స్ ఉంటాయి కదా, ఈ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన డీటెయిల్స్ని కూడా క్లియర్గా అన్నీ మెన్షన్ చేశారనమాట. ఇంకా ఏంటి అంటే ఈరోజు వేరే డెమోక్రటిక్ కంట్రీస్లో ఏవేవైతే ఆర్డినరీ లెజిస్లేషన్గా కన్సిడర్ చేస్తారో, ఆర్డినరీ లెజిస్లేషన్ లేదంటే పొలిటికల్ కన్వెన్షన్స్ నుంచి ఆ ఫీచర్స్ మనం తీసుకోవచ్చు అని వేరే వాటిలో ఏవేవైతే వదిలేస్తారో అవి కూడా మన వాళ్ళు మన కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ చేశారన్నమాట. దానివల్ల మన కాన్స్టిట్యూషన్ అనేది చాలా బల్కీ అయిపోయిందన్నమాట. సో నౌ సెకండ్ టాపిక్ చూద్దాం. అది ఏంటంటే డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ ఏంటి అంటే మనం ఇందాకడే డిస్కస్ చేసుకున్నాం కదా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇందులో ఒక విషయం చెప్తారండి. ఆయన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్నప్పుడు ఒక విషయం చెప్తారనమాట. ఏంటి అంటే మన కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో వేరే కంట్రీస్కి సంబంధించిన అన్ని కాన్స్టిట్యూషన్స్ని థరోగా స్టడీ చేసి అప్పుడు మన కాన్స్టిట్యూషన్ని వాళ్ళు ఫ్రేమ్ చేశారన్నమాట. సో వాళ్ళు ఆల్మోస్ట్ 60 కంట్రీస్ అండి, 60 కంట్రీ కాన్స్టిట్యూషన్స్ని క్లియర్గా డీటెయిల్డ్గా చదివారన్నమాట వాళ్ళు. అది చదివి అప్పుడు మన కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేశారు. కాబట్టి మనకి వేరే వేరే సోర్సెస్ నుంచి మన వాళ్ళు కాన్స్టిట్యూషన్లోకి ఫీచర్స్ని తీసుకొచ్చారన్నమాట. అయితే దీనిలో ఏవేవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో వేరియస్ కంట్రీస్ నుంచి తీసుకొచ్చారు. అండ్ చాలా శాతం అంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935 నుంచి మన దాంట్లో ప్రొవిజన్స్ ఉన్నాయన్నమాట. మోర్ దెన్ హాఫ్ అండి, హాఫ్ కూడా కాదు, హాఫ్ కన్నా ఎక్కువ ఫీచర్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటికల్ ఉంటాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935తో. అయితే కాన్స్టిట్యూషన్లో స్ట్రక్చరల్ పార్ట్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935కి సంబంధించిన దాంట్లో ఉంటుంది. ఫిలాసఫికల్ పార్ట్ అనేది అమెరికన్ అండ్ ఐరిష్ కాన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకొచ్చారండి. పొలిటికల్ పార్ట్ ఏదైతే ఉందో అది బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకొచ్చారు. వేరే ప్రొవిజన్స్ ఉంటాయి కదా, అవి వచ్చేసి కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, యుఎస్ఎస్ఆర్, ఫ్రాన్స్, సౌత్ ఆఫ్రికా, జపాన్, ఇలా రకరకాల కంట్రీస్ నుంచి వేరు వేరు ఫీచర్స్ అన్ని ప్రొవిజన్స్, రకరకాల ప్రొవిజన్స్ అన్ని తీసుకొని మన కంట్రీకి సెట్ అయ్యే విధంగా మన కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేశారన్నమాట. కానీ మోస్ట్ ప్రొఫౌండ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడి నుంచి ఉంది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935 అనమాట. అందులో ఏవే ఫీచర్స్ తీసుకున్నారు? ఫెడరల్ స్కీమ్ ఉండొచ్చు, జ్యుడిషియరీ ఉండొచ్చు, గవర్నర్స్ది ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఉండొచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935 నుంచి మనం తీసుకున్నాం. మీరు వేరే యాక్ట్స్ అన్నీ చదివినా చదవకపోయినా, యాక్చువల్గా అయితే మనము టాపిక్ 1లో డిస్కస్ చేసుకున్న యాక్ట్స్ అన్ని మీరు ఖచ్చితంగా చదవాలి. కానీ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935 ఏదైతే ఉందో దీన్ని మాత్రం ఖచ్చితంగా రివైజ్ చేస్తూనే ఉండండి. రేపు కొన్ని క్వశ్చన్స్ రావచ్చు మనకి. ఫెడరల్ స్కీమ్ ఉంది కదా, ఫర్ సపోజ్ మన ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఫెడరల్ స్కీమ్ ఏదైతే ఉందో అది ఏ కంట్రీ ఆర్టికల్స్ నుంచి తీసుకున్నారు, ఏ కంట్రీ నుంచి ఈ ప్రొవిజన్ని తీసుకున్నారు అనేసి ఆప్షన్స్ ఇచ్చారనుకోండి. ఫర్ సపోజ్ కెనడా, ఆస్ట్రేలియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆర్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ దేని నుంచి తీసుకున్నారు అంటే మీరు 1935 అని చెప్పగలగాలన్నమాట. నెక్స్ట్, బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. మన కాన్స్టిట్యూషన్ బేసిక్గా రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో డీటెయిల్గా చూద్దాం. అయితే రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటే దానిలో అమెండ్మెంట్స్ చేయడం అనేది కష్టం అన్నమాట. ఎందుకంటే దానికి స్పెషల్ ప్రొసీజర్ ఉంటుంది. అందుకని దాంట్లో అమెండ్మెంట్స్ ఈజీగా అయిపోవన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటి అంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఈజీగా అమెండ్ చేయలేరు, దానికి పర్టికులర్ ప్రొసీజర్ ఉంటుంది. అది ఫాలో అయితేనే మీరు దానికి అమెండ్మెంట్స్ అనేవి చేయగలుగుతారనమాట. దాన్ని రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటారు. ఈ స్పెషల్ ప్రొసీజర్ కూడా అంత సులువుగా అమెండ్మెంట్ అనేవి పాస్ అవ్వడానికి ఉండదన్నమాట. సో అది రిజిడ్గా ఉంటుందన్నమాట, ఈజీ కాదనుకోండి అది అమెండ్ చేయడం. ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అంటే ఈ అమెండింగ్ పవర్ ఉంటుంది కదా, అది నార్మల్ మన ఆర్డినరీ లాస్ని ఎలా అయితే అమెండ్ చేస్తారో అంత ఈజీగా అమెండ్ చేసేయచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ఏంటి అంటే బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. ఒకటి గుర్తుపెట్టుకోండి, రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటే అమెండ్మెంట్ చేయడం కష్టం, ఫ్లెక్సిబుల్ అంటే ఈజీగా అమెండ్ చేసేయచ్చు అన్నమాట.
మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి ఒక విధంగా రిజిడ్ కాదు, ఒక విధంగా ఫ్లెక్సిబుల్ కూడా కాదనమాట. కానీ రెండిటి సింథసిస్ అనమాట. అంటే రెండు కూడా బ్లెండ్ అయి ఉంటాయి అనమాట. నువ్వు కొన్ని ఫీచర్స్ ఎలాగ చేయొచ్చు అంటే ఈజీగా అమెండ్ చేయొచ్చు, కొన్ని ఫీచర్స్ స్పెషల్ ప్రొసీజర్ త్రూగా అమెండ్ చేయొచ్చు అన్నమాట. కాబట్టి కొన్ని ఒక విధంగా చూసుకుంటే మనది చాలా రిజిడ్ అనిపిస్తుంది, ఒక విధంగా చూసుకుంటే ఫ్లెక్సిబుల్ అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మన పార్లమెంట్కి ఈ అమెండింగ్ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిన ఆర్టికల్ 368 నుంచి మన పార్లమెంట్కి కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసే పవర్ వచ్చిందన్నమాట. ఇందులో 2 రకాల అమెండ్మెంట్స్ ఉన్నాయండి. ఒకటి స్పెషల్ మెజారిటీ, ఇంకొకటి స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్ విత్ రాటిఫికేషన్ బై హాఫ్ ఆఫ్ ద టోటల్ స్టేట్స్. స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి అంటే 2/3 మెంబర్స్ అండి. 2/3 మెంబర్స్ ఆఫ్ ఈచ్ హౌస్, అంటే అప్పర్ హౌస్ అండ్ లోవర్ హౌస్, 2 హౌస్ల నుంచి కూడా 2/3 మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. అంటే 2/3 మెంబర్స్ ప్రెజెంట్ వాళ్ళలో 2/3 మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. ఇంకా ఇప్పుడు మొత్తం 100 మెంబర్స్ అనుకోండి, ఇక్కడ 51 మెంబర్స్ ఉండాలన్నమాట. మీరు 2/3 మెంబర్స్ ఉన్న వాళ్ళలో 2/3 వర్డ్స్ అయితే ఖచ్చితంగా రావాలి. పైగా అది మళ్ళీ మెజారిటీ ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ఈచ్ హౌస్ అన్నమాట. దాన్ని స్పెషల్ మెజారిటీ అంటారు. తర్వాత స్పెషల్ మెజారిటీ ఆఫ్ పార్లమెంట్ విత్ రాటిఫికేషన్, అంటే ఈ మెజారిటీ వచ్చేసాక కూడా, అంటే 2/3 మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ఈచ్ హౌస్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అండ్ మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ఈచ్ హౌస్, ప్లస్ ఇంకొకటి ఏంటి, రాటిఫై చేయాలి. అంటే దీన్ని ఒప్పుకుంటున్నట్టు, యాక్సెప్ట్ చేస్తున్నట్టు వేరే స్టేట్స్ కూడా సైన్ చేయాలన్నమాట. ఎన్ని స్టేట్స్ చేయాలి? హాఫ్ ఆఫ్ ద టోటల్ స్టేట్స్, సగం స్టేట్స్ ఒప్పుకుంటున్నట్టు రాటిఫై చేయాలన్నమాట. దీన్ని ఆర్టికల్ 368 కింద ఉన్నవి 2 ఇవన్నమాట. స్పెషల్ మెజారిటీ ఒకటి, స్పెషల్ మెజారిటీ విత్ రాటిఫికేషన్ బై హాఫ్ ఆఫ్ ద టోటల్ స్టేట్స్ అన్నమాట. కానీ కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయండి, అవి సింపుల్ మెజారిటీతో కూడా మనం చేంజెస్ చేసేయచ్చు అనమాట, అమెండ్ చేసేయచ్చు వాటిని. కానీ అటువంటివి ఆర్టికల్ 368 కిందకి రావు. ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చింది అనుకోండి, సింపుల్ మెజారిటీ కిందకి వచ్చే అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆర్టికల్ 368 కిందకి వస్తాయా అంటే రావు. 368 కిందకి 2 ఉన్నాయండి. స్పెషల్ మెజారిటీ ఒకటి గుర్తుపెట్టుకోండి, స్పెషల్ మెజారిటీ విత్ రాటిఫికేషన్ బై హాఫ్ ఆఫ్ ద టోటల్ స్టేట్స్ అనమాట. సో మనం ఈజీగా ఫ్లెక్సిబుల్గా కొన్ని అమెండ్మెంట్స్ చేయొచ్చు. కొన్ని అమెండ్మెంట్స్ మాత్రం రిజిడ్ ఉంటాయి అన్నమాట. రిజిడ్ అంటే కష్టం, ఈజీ కానిదన్నమాట. నెక్స్ట్ 4th మనం చూద్దాం, ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్. బేసిక్గా కంట్రీస్ చూస్తే ఫెడరల్ సిస్టమ్ ఫాలో అవుతాయి లేదా యూనిటరీ ఫాలో అవుతాయి అన్నమాట. కానీ మన ఇండియాది వచ్చేటప్పటికి చూడడానికి ఫెడరల్గానే అనిపిస్తుంది, కానీ యూనిటరీ సైడ్ ఇంక్లైన్ అయ్యి ఉంటుందన్నమాట. ఫెడరేషన్కి సంబంధించిన ఫీచర్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఫెడరేషన్ అనగానే ఒక్క గవర్నమెంట్ ఉండదండి. ఫెడరేషన్ అంటే ఏంటి? సెంటర్ ఉంటుంది, స్టేట్స్ ఉంటాయి. ఓకే, సెంటర్కి పవర్స్ ఉంటాయి, స్టేట్కి పవర్స్ ఉంటాయి. వీటిని ఫెడరేషన్స్ అంటారన్నమాట. అయితే ఫెడరల్ ఫీచర్స్ ఏంటో చూద్దాం. 2 గవర్నమెంట్స్ ఉంటాయి, చూసాం కదా, సెంటర్ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ రకరకాల స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయి. డివిజన్ ఆఫ్ పవర్, సెంటర్కి తన పవర్ తనకు ఉంటుంది, స్టేట్స్కి వాటి పవర్ వాటికి ఉంటుంది. రిటన్ కాన్స్టిట్యూషన్, supremacy of the constitution, rigidity of the constitution, independent judiciary and bicameralism. వీటిని మనం డీటెయిల్డ్గా చూడాలండి. ఫస్ట్ 2 గవర్నమెంట్స్ ఉంటాయి, డివిజన్ ఆఫ్ పవర్ ఉంటుంది, రిటన్ కాన్స్టిట్యూషన్. ఎందుకు అంటే ఒకవేళ కాన్స్టిట్యూషన్ రిటన్ లేదు అనుకోండి, అన్రిటన్ కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్స్ చాలా ఈజీ అన్నమాట. సో ఎప్పుడైతే సెంటర్ అనేసింది అనుకోండి, నేనే పవర్ఫుల్, నేను నీకేం పవర్స్ ఇవ్వను అని స్టేట్స్తో అనేసింది అనుకోండి, అక్కడికి అది యూనిటరీ ఫీచర్ అయిపోతుంది అన్నమాట. రిటర్న్ కాన్స్టిట్యూషన్లో ఏమవుతుంది అంటే ఈ స్టేట్స్కి సంబంధించిన పవర్ ఏదైతే ఉందో అది కాన్స్టిట్యూషన్లో రాసి ఉంటుందన్నమాట. కాబట్టి సెంటర్ ఏ రోజు కూడా అనలేదు నేను మొత్తం పవర్ఫుల్ అయిపోతాను, నీ నుంచి నేను పవర్ మొత్తం తీసేసుకుంటాను అని స్టేట్స్తో అనలేదు. ఎందుకు? వాటి పవర్ కాన్స్టిట్యూషన్లో ఆల్రెడీ రాసి ఉంది కాబట్టి. కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా, వ్యతిరేకంగా సెంటర్ ఏ పని చేయదు. ఏ కంట్రీ అయినా కూడా కాన్స్టిట్యూషన్ని ఫాలో అయ్యేటప్పుడు దానికి అగెయిన్స్ట్గా ఏమీ చేయలేదన్నమాట.
కాబట్టి రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనేది ఫెడరేషన్కి చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అగెయిన్స్ట్గా ఏమీ చేయలేదు, దాన్ని సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని అంటారన్నమాట. రిజిడిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, నేను ఈజీగా అమెండ్ చేసేసాను అనుకోండి, ఫెడరల్ ఫీచర్స్ అన్నీ కూడా తీసేసి యూనిటరీ ఫీచర్స్ అన్ని పెట్టేస్తారు కాన్స్టిట్యూషన్లో. అలా పెట్టకుండా ఉండాలి అంటే అది రిజిడ్గా ఉండాలన్నమాట. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, మనకి జ్యుడిషియరీ కూడా ఎప్పుడైనా ఒకవేళ గవర్నమెంట్ మీద జ్యుడిషియరీ డిపెండ్ అవుతుంది అనుకోండి, గవర్నమెంట్కి ఫేవర్గా చేస్తుంది జ్యుడిషియరీ ఏ పని అయినా కూడా. మన సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఉంది, మన జ్యుడిషియరీ కనుక తన పైన డిపెండ్ అవుతుంది అనుకోండి, సెంటర్కి ఫేవర్గా చేస్తుంది. స్టేట్స్ ఏమవుతాయి అప్పుడు, జ్యుడిషియరీ కనుక ఇండిపెండెంట్ లేదనుకోండి, సెంటర్ చేతిలో అంతా నడుస్తుంది కాబట్టి స్టేట్స్కి హెల్ప్లెస్ అయిపోతారన్నమాట. ఒకవేళ సెంటర్ పైన కేసు వేయాలనుకోండి ఒక స్టేట్, ఎక్కడికి వెళ్ళి వేస్తుంది, జ్యుడిషియరీ ఆల్రెడీ సెంటర్ పైన డిపెండ్ అవుతుంది కదా. సో అలా పని చెయ్యదు, కాబట్టి ఇండిపెండెంట్గా ఉండాలి జ్యుడిషియరీ. ఇండిపెండెంట్ అంటే అది కూడా తన పవర్ని కాన్స్టిట్యూషన్ నుంచి తెచ్చుకోవాలన్నమాట, సెంటర్ నుంచి తెచ్చుకోకూడదు. అది అక్కడ పాయింట్. బైకామరలిజం, అప్పర్ హౌస్ లోవర్ హౌస్ ఇలా రెండు ఉంటాయి అన్నమాట, దాన్ని బైకామరలిజం అంటారు. ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చాలా ఫీచర్స్ ఎలా ఉంటాయంటే యూనిటరీ ఉంటాయి. ఇప్పుడు యూనిటరీ ఫీచర్స్ చూద్దాం. స్ట్రాంగ్ సెంటర్ ఉందండి మన దగ్గర, సెంటర్ అనేది చాలా పవర్ ఉంటుంది సెంటర్కి. తర్వాత సింగిల్ కాన్స్టిట్యూషన్, ఇప్పుడు ఫెడరల్ అంటున్నాం కదా, అయినప్పటికీ కూడా మనకి సెంటర్కి స్టేట్స్కి ఒకటే కాన్స్టిట్యూషన్ ఉంది కదా, అదొక ఫీచర్. తర్వాత సింగిల్ సిటిజన్షిప్, యుఎస్లో చూసుకుంటే 2 సిటిజన్షిప్ ఉంటుందన్నమాట. ఫెడరల్ అంటే వాళ్ళు చెందిన కంట్రీది ఒక సిటిజన్షిప్ ఉంటుంది, స్టేట్ది కూడా సిటిజన్షిప్ ఉంటుంది. కానీ ఇండియాలో ఒక్కటే సిటిజన్షిప్ ఉంది. ఇది ఒక యూనిటరీ ఫీచర్ అన్నమాట. ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, మనం ఇందాక చూసాం కదా, ఇట్ ఈస్ అ బ్లెండ్ ఆఫ్ బోత్, రిజిడిటీ కూడా ఫ్లెక్సిబిలిటీ కూడా ఉన్నాయి కదా. సో ఫ్లెక్సిబుల్గా కూడా ఉంది. ఇక్కడ రిజిడ్ అని మెన్షన్ చేసింది ఫెడరేషన్కి సంబంధించింది, ఫ్లెక్సిబుల్ అని మెన్షన్ చేస్తుంది ఏంది, యూనిటరీ ఫీచర్ అన్నమాట. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ, మనకి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అయినప్పటికీ కూడా మన జ్యుడిషియరీ లెవెల్స్లో ఉంటుందన్నమాట, ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది. దీన్ని డీటెయిల్గా జ్యుడిషియరీ డిస్కస్ చేసేటప్పుడు డిస్కస్ చేసుకుందాము. అపాయింట్మెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ బై ద సెంటర్, ఇందులో చాలా కేసెస్ ఉన్నాయండి. దానివి ఎగ్జాంపుల్స్ అయితే మీరు నోట్ డౌన్ చేసి పెట్టుకోండి, రేపు గవర్నర్ మీద ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా అది హెల్ప్ అవుతుంది. సో స్టేట్ గవర్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సెంటర్ అపాయింట్ చేస్తుంది. స్టేట్ గవర్నర్ వచ్చేసి ఆయన ఒక నామినల్ హెడ్, స్టేట్కి సంబంధించిన నామినల్ హెడ్ ఆయన. అలాంటి పర్సన్ని సెంటర్ అపాయింట్ చేస్తుంది అంటే అక్కడే మనం అర్థం చేసుకోవచ్చు అదొక యూనిటరీ ఫీచర్ అని. ఆల్ ఇండియా సర్వీసెస్, ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ నార్మల్గా మన డిస్ట్రిక్ట్స్లో వర్క్ చేస్తారు కదా, వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్లో వర్క్ చేస్తారు ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ వాళ్ళు. అయినప్పటికీ వాళ్ళని మన సెంటర్ వాళ్ళే అపాయింట్ చేస్తారు, కాబట్టి అది కూడా ఒక యూనిటరీ ఫీచర్ అనమాట. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఉన్నప్పుడు ఈ సెంటర్ ఏదైతే ఉందో, ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అన్నా మన సెంటర్ అనేది కంప్లీట్గా పవర్ఫుల్ అయిపోతుంది. కాన్స్టిట్యూషన్లో ఎటువంటి అమెండ్మెంట్ చెయ్యకుండానే ఎమర్జెన్సీ వచ్చింది అంటే సెంటర్ అనేది పవర్ఫుల్ అయిపోతుంది అన్నమాట. ఆ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడం కోసం ఈ ఫీచర్ని యాడ్ చేశారన్నమాట. కాబట్టి ఇది కూడా ఒక యూనిటరీ ఫీచర్. ఎమర్జెన్సీ వచ్చిందంటే చాలు సెంటర్ పవర్ఫుల్ అయిపోతుంది, స్టేట్కి పవర్ తగ్గిపోతుంది కంప్లీట్గా. సో ఇది కూడా ఒక యూనిటరీ ఫీచర్ అనమాట. ఇలా చాలా ఫీచర్స్ ఉన్నాయండి. ఇంకొక విషయం ఏంటి అంటే, ఫెడరేషన్ అని అంటున్నాం మనం, కానీ ఆర్టికల్స్లో ఎక్కడ కూడా ఈ విషయం మెన్షన్ చేసి లేదు. కాన్స్టిట్యూషన్ మొత్తంలో కూడా ఇండియా ఒక ఫెడరేషన్ అన్నట్టుగా మెన్షన్ చేయలేదు. మన ఆర్టికల్, ఫస్ట్ ఆర్టికల్ ఏమంటుంది అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్గా మెన్షన్ చేస్తుంది ఇండియాని. అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే, ఇండియన్ ఫెడరేషన్ ఏదైతే ఉందో అన్ని స్టేట్స్ కలిపి అగ్రిమెంట్ చేసుకొని కలిసి ఉండట్లేదు. యుఎస్లో ఇలా జరిగిందన్నమాట. యుఎస్లో ఏమైంది అంటే అన్ని స్టేట్స్ కలిసి అగ్రీ అయ్యారు, అందరం కలిసి ఉందాము అని అగ్రీ అయ్యారు. మన ఇండియా అలా ఫామ్ అవ్వలేదు, యుఎస్ ఫామ్ అయినట్టు ఇండియా ఫామ్ అవ్వలేదండి. ఇంకొక విషయం ఏంటి అంటే, ఏ స్టేట్కి కూడా నేను నీ నుంచి బ్రేక్ అయిపోతాను, విడిపోతాను అని చెప్పే ఆప్షన్ లేదు ఇండియాలో.
సో దానివల్ల చూస్తే ఇది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని మెన్షన్ చేసి ఉందన్నమాట. సో ఇండియన్ ఫెడరేషన్ is not result of an agreement by the states and no state has a right to secede from the federation. ఏ స్టేట్కి కూడా అలాంటి ఆప్షన్ అనేది లేదన్నమాట. ఇండియా నుంచి నేను విడిగా ఉంటాను అని ఏ స్టేట్ కూడా చెప్పలేదు. ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చేసింది అంటే ఈ మెన్షన్ చేయకపోయిన ఫెడరేషన్ అనేది మెన్షన్ చేయనప్పటికీ కూడా చాలా ఫీచర్స్ అలాగే ఉన్నాయి కదా. కాబట్టి ఇండియాని చాలామంది ఏమని పిలుస్తారు, ఫెడరల్ ఇన్ ఫామ్ బట్ యూనిటరీ ఇన్ స్పిరిట్. చూడడానికి ఫెడరల్గా కనిపిస్తుంది కానీ దాని యాక్చువల్ స్పిరిట్ ఏంటి అంటే ఫెడరల్ యూనిటరీ అన్నమాట. క్వాజీ ఫెడరల్, క్వాజీ అంటే కంప్లీట్గా కాదు, హాఫ్ అన్నమాట. క్వాజీ ఫెడరల్, బార్గెనింగ్ ఫెడరలిజం, కోఆపరేటివ్ ఫెడరలిజం అన్నమాట. సో ఇవన్నీ కూడా ఇండియాని డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేసిన టర్మ్స్ అన్నమాట. సో ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్, ఇది ఒక సాలియన్ ఫీచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. వేరే కాన్స్టిట్యూషన్స్లో దొరకని ఫీచర్స్ కదా ఇవన్నీ, వెరీ ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్నమాట. తర్వాత పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. Constitution of India has opted for British parliamentary system of government. మనకేముంది ఇప్పుడు పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది. అసలు ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఏంటి, అసలు ఏ ప్రిన్సిపల్ పైన నడుస్తుంది అంటే కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ బిట్వీన్ ద లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్గన్స్. అదే ప్రెసిడెన్షియల్ సిస్టమ్ చూసామనుకోండి, అది డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ పైన బేస్ అయి ఉంటుందన్నమాట. ఈ లెజిస్లేటివ్కి ఎగ్జిక్యూటివ్కి సపరేట్ ఉంటాయి పవర్స్. లెజిస్లేటివ్ పవర్స్ లెజిస్లేటివే, ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఎగ్జిక్యూటివే. సో సెపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ దీస్ టూ ఆర్గన్స్, అది ఎందులో ప్రెసిడెన్షియల్ సిస్టంలో. కానీ పార్లమెంటరీ సిస్టమ్కి వచ్చేటప్పటికి మన బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ఇవి రెండు కూడా, ఈ రెండిటి మధ్యన కోఆపరేషన్ ఉండాలి, రెండిటి మధ్యన కోఆర్డినేషన్ ఉండాలి. మన లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ ఆర్గన్ కానీ రెండిటి మధ్యన కోఆర్డినేషన్ ఉండాలి. అది పార్లమెంటరీ సిస్టమ్కి సంబంధించిన ఫీచర్ అన్నమాట. ఇప్పుడు దీన్ని మనము వెస్ట్మిన్స్టర్ మోడల్ ఆఫ్ గవర్నమెంట్ అని కూడా పిలుస్తారు. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టర్మ్ అండి. పార్లమెంటరీ గవర్నమెంట్కి వచ్చేటప్పటికి పార్లమెంటరీ సిస్టంలో రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టర్మ్. క్యాబినెట్ గవర్నమెంట్ అని కూడా పిలుస్తారన్నమాట. సో ఇవి రెండు బేసిక్ డిఫరెన్సెస్ అయితే గుర్తుపెట్టుకోండి. పార్లమెంటరీలో ఏమవుతుంది, పార్లమెంటరీ సిస్టంలో కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏ రెండింటి మధ్యన, లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్గన్స్ మధ్యన. ప్రెసిడెన్షియల్ సిస్టంలో ఏంటి, సపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంటాయి ఈ రెండు ఆర్గన్స్ మధ్యన. ఇప్పుడు మన ఇండియా సెంటర్లో మాత్రమే కాదు, స్టేట్స్లో కూడా ఇంతే కదా. లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ కలిసి పనిచేయాలి, కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ ఉండాలి రెండింటి మధ్యన. అంటే పార్లమెంటరీ సిస్టమ్ని నాట్ ఓన్లీ అట్ ద సెంటర్ బట్ ఆల్సో ఇన్ ద స్టేట్స్ దీన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట మన కాన్స్టిట్యూషన్ పరంగా. ఫీచర్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి ఫీచర్స్ ఏంటో చూద్దాం. ప్రెజెన్స్ ఆఫ్ నామినల్ అండ్ రియల్ ఎగ్జిక్యూటివ్స్. నామినల్ ఉంటారు, రియల్ కూడా ఉంటారు. నామినల్ అంటే ఇవి మనం మళ్ళీ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం, కానీ గుర్తుపెట్టుకోండి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ అండి. రేపు నేను నార్మల్ ప్రిలిమ్స్లో మీకు డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు, ఫీచర్స్ గురించి కూడా డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ గుర్తుపెట్టుకోండి. ప్రెజెన్స్ ఆఫ్ నామినల్ అండ్ రియల్ ఎగ్జిక్యూటివ్స్. నామినల్ అంటే ఏంటి, నామినల్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఆయన లీడ్ చేస్తారు, కానీ డెసిషన్ మేకింగ్ పవర్ అనేది నామినల్ ఎగ్జిక్యూటివ్కి లేదు. కానీ ఈ రియల్ ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉందో దానికి డెసిషన్ మేకింగ్ పవర్స్ ఉంటుందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ అండి. మన నామినల్ హెడ్ ఎవరు, రియల్ ఎగ్జిక్యూటివ్ ఎవరు. రియల్ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనమాట, నామినల్ వచ్చేసి మన ప్రెసిడెంట్ అన్నమాట. పార్లమెంటరీ ఫామ్లో నామినల్ హెడ్ ఉంటారు, రియల్ ఎగ్జిక్యూటివ్స్ కూడా ఉంటారు. మెజారిటీ పార్టీ రూల్ మనం చూస్తాం కదా, ఎలక్షన్స్లో ఎవరికైతే మెజారిటీ ఓట్స్ వస్తాయి వాళ్ళే రూలింగ్ ఉంటారు. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ టు ద లెజిస్లేచర్. ఈ ఫీచర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్లో చూస్తే.
కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ టు ద లెజిస్లేచర్. అంటే లెజిస్లేచర్లో అపోజిషన్ కూడా ఉంటుందండి. ఈ అపోజిషన్ వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడైతే ఒక బిల్ పాస్ చేద్దామో అని అనుకుంటారు, ఒక డెసిషన్ తీసుకుందామని అనుకుంటుంది మన గవర్నమెంట్, అప్పుడు ఈ అపోజిషన్ వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని క్వశ్చన్ చేస్తారన్నమాట కదా. అపోజిషన్ వాళ్ళు అసలు ఇది ఎందుకు తీస్తున్నారు, ఎవరికి యూజ్ అవుతుంది, దీనివల్ల లాభం ఎవరికి, ఎంత ఫండ్స్ యూజ్ చేస్తున్నారు, ఇలా రకరకాల క్వశ్చన్స్ అడుగుతారన్నమాట. వీటికి ఆన్సర్ చెయ్యలేనప్పుడు మన ఈ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ పాయింట్ అకార్డింగ్గా ఏమవుతుందంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ఒకటి పాస్ అవుతుంది. అది పాస్ అయ్యింది అంటే గవర్నమెంట్ ఓడిపోతుంది అన్నమాట. కాబట్టి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ టు ద లెజిస్లేచర్ చాలా ఇంపార్టెంట్ ఫీచర్ అండి. తర్వాత మెంబర్షిప్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ ద లెజిస్లేచర్, ఇది లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ ద చీఫ్ మినిస్టర్. మనం చూస్తాం కదా, ఒకవేళ మనము పార్లమెంట్లో చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్ దానికి లీడర్, స్టేట్స్లో చూసుకుంటే చీఫ్ మినిస్టర్ కదా వాటికి లీడర్. సో ఇంకొకటి ఏంటి అంటే డిసల్యూషన్ ఆఫ్ ద లోవర్ హౌస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. లోవర్ హౌస్ అంటే ఏంటి, లోక్సభ ఆర్ ఎట్ ద సేమ్ టైం స్టేట్స్లో కూడా అసెంబ్లీ కూడా డిజాల్వ్ అయిపోతుంది కదా, దాన్ని ఒక ఫీచర్గా ఇంపార్టెంట్ ఫీచర్గా కన్సిడర్ చేస్తారు పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫీచర్స్ అండి. నెక్స్ట్, ఇండియన్ పార్లమెంట్ అనేది బ్రిటిష్ ప్యాటర్న్ నుంచే కదా మనం యాక్చువల్గా తీసుకున్నది. ఇక్కడ చూసాం కదా, మనము దేన్ని ఆప్ట్ చేసుకున్నాం, బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్ని ఆప్ట్ చేసుకున్నాం. అయినప్పటికీ కొన్ని ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట రెండిటి మధ్యలో. అది ఏంటి అంటే ఇండియన్ పార్లమెంట్ కంప్లీట్గా సావరెన్ బాడీ అయితే కాదు, ఏ విధంగా అంటే ఈ బ్రిటిష్ పార్లమెంట్ అనేది సావరెన్ బాడీ అండి. ఇండియన్ పార్లమెంట్ పైన జ్యుడిషియల్ రివ్యూ అని ఒకటి ఉంటుంది అనమాట, అందుకోసమని సావరెన్ బాడీ కాదు అంటున్నాం. ఇన్ టర్మ్స్ మనం సావరెనే, కాకపోతే పార్లమెంట్ అని ఏదైతే ఉందో అది సావరెన్ కాదన్నమాట. ఎందుకు అంటే మన సుప్రీంకోర్టు ఉంది కదా, దాని పరంగా జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది, దానివల్ల ఇండియన్ పార్లమెంట్ సావరెన్ బాడీ అయితే కాదన్నమాట. బట్ బ్రిటిష్ పార్లమెంట్కి పైన ఇంకేం లేదు, సో జ్యుడిషియల్ రివ్యూ అనేది బ్రిటిష్ పార్లమెంట్లో లేదు. ఓకే, ఇప్పుడు ఇండియన్ స్టేట్కి ఎలెక్టెడ్ హెడ్ ఉంటారండి, కానీ బ్రిటిష్ స్టేట్కి హెరిడిటరీ హెడ్ ఉంటారన్నమాట. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ రోల్ చాలా ఇంపార్టెంట్. ఓకే, పార్లమెంట్లో ప్రైమ్ మినిస్టర్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ పార్లమెంటరీ సిస్టమ్ని ప్రైమ్ మినిస్టీరియల్ గవర్నమెంట్ అని కూడా పిలుస్తారన్నమాట. నెక్స్ట్, సింథసిస్ ఆఫ్ పార్లమెంటరీ సావరెనిటీ అండ్ జ్యుడిషియల్ సుప్రీమసీ. మనము పార్లమెంటే సావరెన్ బాడీ అంటున్నాం, అట్ ద సేమ్ టైం జ్యుడిషియల్ సుప్రీం అని కూడా అంటున్నాం. ఎందుకు, ఇప్పుడు సావరెనిటీ ఆఫ్ పార్లమెంట్ అనేది మనం బ్రిటిష్ నుంచి తీసుకున్నామండి. ఈ జ్యుడిషియల్ సుప్రీమసీ అనేది అమెరికన్ సుప్రీం కోర్ట్ నుంచి తీసుకున్నాం అనమాట. మన జ్యుడిషియల్ రివ్యూ ఏదైతే ఉందో ఇది నారో ఉంది కంపేర్ టు ద యుఎస్లో ఏదైతే జ్యుడిషియల్ రివ్యూ ఉంటుందో అది చాలా బ్రాడ్ అన్నమాట, కానీ ఇండియాలో జ్యుడిషియల్ రివ్యూ అనేది నారో ఉంటుంది. ఎందుకు అంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఉంది కదా, అది ఏం ఫాలో అవుతుంది, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని ప్రొవైడ్ చేస్తుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, ఆర్టికల్ 21లో ఉంటుందన్నమాట ఇది పాయింట్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం తర్వాత. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, సింథసిస్ ఆఫ్ పార్లమెంటరీ సావరెనిటీ అండ్ జ్యుడిషియల్ సుప్రీమసీ. అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఏం తీసుకున్నాం, ఒకటి జ్యుడిషియల్ సుప్రీమసీ అన్నది అమెరికాలో ఎక్కువ ఉంటుంది, ఇండియాలో నారో ఉంటుంది అన్నమాట. పార్లమెంటరీ సావరెనిటీ అనేది ఎక్కడ తీసుకున్నాం, బ్రిటిష్ పార్లమెంట్ నుంచి తీసుకున్నామండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ దేన్ని ప్రొవైడ్ చేస్తుంది, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. అమెరికన్ కాన్స్టిట్యూషన్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ఇప్పుడు ఎందుకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు ఇది ప్రిఫర్ చేశారు, ఈ రెండిటి మధ్యన సింథసిస్ అనమాట, రెండిటి మధ్యన ఈ సింథసిస్ అనేది ఎందుకు ప్రిఫర్ చేశారు అంటే, ఈ సుప్రీంకోర్టు ఉంది కదా, చాలా మటుకు పార్లమెంటరీ లాస్ ఏవేవైతే అన్కాన్స్టిట్యూషనల్ ఉంటాయో, అంటే కాన్స్టిట్యూషన్కి అకార్డింగ్గా లేకుండా ఉంటాయి కదా, వాటిని నల్ అండ్ వాయిడ్గా డిక్లేర్ చేసేస్తుంది అనమాట సుప్రీంకోర్టు. అంటే ఇవి కరెక్ట్ లేవు అని డిక్లేర్ చేసేస్తుంది. ఎలా, దానికి జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఉంది. ఆ విధంగా పార్లమెంటరీ లాస్ ఏవేవైతే తప్పుగా ఉంటాయో సుప్రీంకోర్టు ఇమ్మీడియట్గా వాటిని నల్ అండ్ వాయిడ్గా డిక్లేర్ చేసేస్తుంది. జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఉంది దానికి. అలాగే మన పార్లమెంట్కి
కాన్స్టిట్యూషన్లో మేజర్ పోర్షన్ని అమెండ్ చేసే పవర్ ఉందన్నమాట. సో ఈ రెండిటి మధ్యన సింథసిస్ని చూసి మన వాళ్ళు ఏమంటున్నారు, దీన్ని సింథసిస్ ఆఫ్ పార్లమెంటరీ సావరెనిటీ అండ్ జ్యుడిషియల్ సుప్రీమసీ. అంటే ఇప్పుడు పార్లమెంట్ ఏది పడితే అది అమెండ్ చేయగలిగింది అనుకోండి, పార్లమెంట్ చాలా పవర్ఫుల్ అయిపోతుంది. రేపు ఏ ఫీచర్ అన్నా అమెండ్ చేసేయగలుగుతుంది పార్లమెంట్. కానీ అది అమెండ్ చేసే టైంకి సుప్రీంకోర్టు ఏమంటుంది, కాదు నువ్వు తప్పు చేసావు, కాన్స్టిట్యూషన్కి అగెయిన్స్ట్గా చేసావని సుప్రీంకోర్టు దాన్ని కొట్టి పడేస్తుంది అనమాట. జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఉంది సుప్రీంకోర్టుకి. పార్లమెంట్కి ఆర్టికల్ 368 పవర్ ఉంటే జ్యుడిషియల్ రివ్యూ అనే పవర్ సుప్రీంకోర్టు దగ్గర ఉందన్నమాట. సో సింథసిస్ ఆఫ్ పార్లమెంటరీ సావరెనిటీ అండ్ జ్యుడిషియల్ సుప్రీమసీ. నెక్స్ట్, ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఇందాక మనము డిస్కస్ చేసుకుందాం అనుకున్న టాపిక్ ఇది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ జ్యుడిషియల్ సిస్టమ్ని ఇంటిగ్రేటెడ్గా పెట్టాలనుకుంది, ఇండిపెండెంట్గా కూడా పెట్టాలి అనుకుంది అనమాట. టాప్ కోర్ట్ ఏంటి అంటే సుప్రీంకోర్టు. మన ఇండియాలో టాప్ కోర్ట్ ఏది, సుప్రీంకోర్టు. దాని కిందకి ఏమి వస్తాయి, హైకోర్ట్స్ వస్తాయి. ఆ తర్వాత సబార్డినేట్ కోర్ట్స్ వస్తాయి. ఈ సబార్డినేట్ కోర్ట్స్ అంటే ఏంటి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉండొచ్చు, వేరే లోవర్ కోర్ట్స్ ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా సబార్డినేట్ కోర్ట్స్ అన్నమాట. ఇవి ఏం చేస్తాయి అంటే సెంట్రల్ లాస్ని, స్టేట్ లాస్ని రెండింటిని ఇంప్లిమెంట్ చేస్తాయి. ఇంటిగ్రేటెడ్ అని అందుకే అంటున్నాం అన్నమాట. ఓకే, ఓన్లీ నేను సుప్రీంకోర్టుని నేను సెంట్రల్ లాస్ మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తాను అని సుప్రీంకోర్టు అనదు. ఓకే, స్టేట్ లాస్ కూడా ఇంప్లిమెంట్ అవ్వాల్సిందే. ఓకే, రెండు సెంట్రల్ లాస్ అండ్ స్టేట్ లాస్ రెండు ఇంప్లిమెంట్ అవ్వాలన్నమాట. కానీ యుఎస్ఏలో ఫెడరల్ లాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫెడరల్ జ్యుడిషియరీ ఇంప్లిమెంట్ చేస్తుంది. స్టేట్ లాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టేట్ జ్యుడిషియరీ ఎన్ఫోర్స్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మన సుప్రీంకోర్టు అదొక ఫెడరల్ కోర్ట్. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండియన్ సుప్రీంకోర్టు ఒక ఫెడరల్ కోర్ట్, హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్, గ్యారంటర్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్, గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనం చూసాం కదా, ఒకవేళ పార్లమెంట్ ఏవి పడితే అవి అమెండ్మెంట్స్ చేసుకుంటూ పోయిందనుకోండి, దాన్ని గార్డ్ చేసేది ఎవరు, సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టుకి మాత్రమే అధికారం ఉంది. నువ్వు తప్పు చేశావు, ఈ అమెండ్మెంట్ కరెక్ట్ కాదు అని చెప్పే అధికారం ఎవరికి ఉంది, హైకోర్ట్స్కి లేదు, సుప్రీంకోర్టుకి మాత్రమే ఉందన్నమాట. మనకు ఒకవేళ నీ ఫండమెంటల్ రైట్స్ని ఎవరైనా కూడా మీకు ఇవ్వలేదు, ఆ అధికారాన్ని మీ నుంచి మీకు ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు పిక్చర్లోకి సుప్రీంకోర్టు వస్తుందన్నమాట. యాక్చువల్గా హైకోర్ట్స్కి కూడా ఉంది. కానీ ఒకవేళ మీకు అక్కడ ఫుల్ఫిల్ అవ్వట్లేదు అనుకుంటే మీరు సుప్రీంకి కూడా వెళ్ళొచ్చు అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూసాం సుప్రీంకోర్టు చాలా పవర్ఫుల్ అని మనకు అర్థమైందనమాట. పార్లమెంట్ని ఏవేవైతే లాస్ క్రియేట్ చేస్తుంది, కంట్రీ రన్ చేయడానికి పార్లమెంట్ లాస్ క్రియేట్ చేస్తుంది. అటువంటి పార్లమెంటు తప్పు చేస్తే ఈ లా తప్పు అని చెప్పే అధికారం ఉన్నది సుప్రీంకోర్టుకి. దాని అర్థం ఏంటి అంటే సుప్రీంకోర్టు చాలా పవర్ఫుల్ కదా. అందుకోసమని కాన్స్టిట్యూషన్లో చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి దాని ఇండిపెండెన్స్ని ఎష్యూర్ చేయడానికి. సో అవి ప్రొవిజన్స్ ఏంటో చూద్దాం. సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఆఫ్ జడ్జెస్ టెన్యూర్ ఉంటుంది కదా, ఇన్ని వర్కింగ్ ఇయర్స్ అని ఉంటుంది కదా, దాన్ని సెక్యూర్గా పెడతారు. ఫిక్స్డ్ సర్వీస్ కండిషన్స్ ఫర్ జడ్జెస్. ఆల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆర్ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ప్రొహిబిషన్ ఆన్ డిస్కషన్ ఆఫ్ ద కండక్ట్ ఆఫ్ ద జడ్జెస్ ఇన్ ద లెజిస్లేచర్స్. Ban on practice after retirement. Power to punish for its contempt vested in the Supreme Court. Separation of judiciary from the executive and so on. ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ వాళ్ళకి ఇచ్చే ఇండిపెండెన్స్ ఇవ్వడానికి ఉన్న ఫీచర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్, ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మన కాన్స్టిట్యూషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఫండమెంటల్ రైట్స్ అండి. ఇందులో ఈ రైట్ ఇంపార్టెంట్, నేను ఓన్లీ ఇవి నేర్చుకుంటాను అంటే కాదండి, అన్నిటికీ అన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈరోజు మన ఇండియాలో జనము ఇలా ఉన్నారు అంటే దానికి కారణం ఫండమెంటల్ రైట్స్ అన్నమాట. ఎప్పుడైతే మీ ఫండమెంటల్ రైట్స్కి అగెయిన్స్ట్గా ఏం జరిగినా కూడా మీరు హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసు వేయొచ్చు అన్నమాట, దాన్ని బేస్ చేసుకొని. పార్ట్ 3లో ఉంటాయండి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ఎన్ని అంటే 6 ఉంటాయి అన్నమాట. రైట్ టు ఈక్వాలిటీ, ఆర్టికల్ 14 నుంచి 18 వరకు రైట్ టు ఈక్వాలిటీ ఉంటుంది. ఫ్రీడమ్ వచ్చేసి 19 to 22. అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ 23-24. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ 25 to 28. ఎడ్యుకేషనల్ రైట్స్ 29 and 30. కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ 30.
2. యాక్చువల్గా ఇంకొక ఆర్టికల్ ఉంటుంది 31, కానీ దాన్ని తీసేశారనమాట, దాన్ని ఫండమెంటల్ రైట్గా తీసేశారు. సో ఓవరాల్గా ఉన్నవి ఇప్పుడు ఎన్ని మనకి 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయండి. అసలు వీటి పర్పస్ ఏంటి? చాలామంది అంటారు ఫండమెంటల్ రైట్స్ చాలా ఇంపార్టెంట్ అని, కానీ అసలు వీటి పర్పస్ ఏంటి అంటే దే ప్రమోట్ ద ఐడియా ఆఫ్ పొలిటికల్ డెమోక్రసీ. మన పొలిటికల్ డెమోక్రసీని ప్రమోట్ చేసేది ఏది అంటే ఫండమెంటల్ రైట్స్ అన్నమాట. ఈ రైట్సే కనుక లేవు అనుకోండి, ఒక నార్మల్ పర్సన్ బతకడానికి చాలా కష్టమైపోతుంది. సో పొలిటికల్ రైట్స్ని ప్రమోట్ చేసేది ఫండమెంటల్ రైట్స్ అన్నమాట. ఇప్పుడు మన పార్లమెంట్ ఎప్పుడైతే తనకి నచ్చినట్టు లాస్ ప్రిపేర్ చేసుకుందనుకోండి, అది ఒకవేళ మీ ఫండమెంటల్ రైట్కి అగెయిన్స్ట్గా ఉందనుకోండి, ఫర్ సపోజ్ ఈక్వాలిటీకో ఫ్రీడమ్కో అగెయిన్స్ట్గా ఒక లా క్రియేట్ చేసింది పార్లమెంట్ అనుకుందాం, అప్పుడు ఏం చేయొచ్చు, మనము హైకోర్టుకో సుప్రీంకోర్టుకో వెళ్ళి నా రైట్ టు ఫ్రీడమ్కి అగెయిన్స్ట్గా పార్లమెంట్ ఈ లా మేక్ చేసింది అని మీరు కేసు వేయొచ్చు అనమాట. అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ జ్యుడిషియల్ రివ్యూ అనేది పిక్చర్లోకి వచ్చేస్తుంది సుప్రీంకోర్టు ద్వారా. అప్పుడు ఏమవుతుంది, ఈ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి మనకి ఇలా కేసు వేసినప్పుడు జ్యుడిషియల్ రివ్యూని సుప్రీంకోర్టు యూజ్ చేసి ఆ లా ఏదైతే ఉందో దాన్ని null and voidగా డిక్లేర్ చేసి, సో they operate as limitations on the tyranny of the executive and arbitrary laws of the legislature. చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు డైరెక్ట్గా మీ ఆన్సర్స్లో ఈ పాయింట్ని డ్రాప్ చేసేయచ్చు ఇక్కడ నుంచి తీసుకొని. జస్టిషియబుల్ ఇన్ నేచర్ అంటే కోర్ట్స్ ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా వీటిని ఎన్ఫోర్స్ చేస్తాయి అన్నమాట. ఒకవేళ ఎక్కడన్నా వయోలేట్ అయిందనుకోండి, కోర్ట్స్ పిక్చర్లోకి వస్తాయి అన్నమాట. సో జస్టిషియబుల్ ఇన్ నేచర్. సుప్రీం కోర్టు ఒకవేళ బాధితులు ఉన్నారనుకోండి, వాళ్ళకి వ్రిట్స్ ఇష్యూ చేస్తుంది. ఏవేవి ఉన్నాయి, హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సర్ట్యూరరీ, క్వో వారెంటో, ఇవి ఇష్యూ చేస్తుంది సుప్రీంకోర్టు. ఎందుకు, మీ ఫండమెంటల్ రైట్స్ ఏవేవైతే మీ ఫండమెంటల్ రైట్స్ని వీళ్ళు మిస్యూజ్ చేశారో వాటిని రిస్టోర్ చేయడానికి ఇవన్నీ కూడా ఇష్యూ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇవి జస్టిషియబుల్ అని అనుకున్నాం, అంటే ఏంటి, కోర్ట్స్ వీటిని ఎన్ఫోర్స్ చేస్తుంది, కానీ ఇవి నాట్ అబ్సల్యూట్, అంటే సాక్రోసెంట్ కాదనమాట. అంటే ఏంటి అంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మీ ఫండమెంటల్ రైట్స్ అనేవి యాక్టివ్గానే ఉండాలి అని ఆప్షన్ లేదు. దీస్ ఆర్ నాట్ అబ్సల్యూట్, సబ్జెక్ట్ టు రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. కొన్ని రెస్ట్రిక్షన్స్ అంటే అయితే ఉంటాయన్నమాట ఫండమెంటల్ రైట్స్ మీద. ఎందుకు అంటే అప్పుడప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ ఉందనుకోండి, అలాంటి టైంలో మనకి అన్ని ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేసేస్తారు. ఓకే, ఎక్సెప్ట్ ఆర్టికల్ 21 and 20, ఈ 2 ఆర్టికల్స్ మాత్రమే యూజ్ అవుతాయి అన్నమాట. అప్పుడు వేరే ఫండమెంటల్ రైట్స్ అన్నిటినీ కూడా సస్పెండ్ చేసేస్తారనమాట నేషనల్ ఎమర్జెన్సీ ఉంది అంటే. సో ఏంటి అంటే రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అయితే పెడతారనమాట. ఇంకా పార్లమెంట్ కూడా అప్పుడప్పుడు ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ చేసి వీటిని రిపీల్ చేయొచ్చు అనమాట. ఓకే, వీటిని రీపీల్ చేయొచ్చు, కర్టైల్ కూడా చేయొచ్చు, అంటే అప్పటికి పాజ్ చేసేస్తుంది, రీపీల్ చేసేస్తారు. ఈ పవర్ అంతా కూడా పార్లమెంట్కి ఉందన్నమాట. సో మన ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడి వరకు మనం 8 పాయింట్స్ అయితే కవర్ చేసాము సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. మిగతా ఫీచర్స్ ఏవేవైతే ఉన్నాయో మనము తర్వాత సెక్షన్లో కవర్ చేద్దాము. నెక్స్ట్ పార్ట్ 2 కూడా వస్తుంది ఈ వీడియోకి. ఆ వీడియోలో 9th నుంచి 16th వరకు అన్ని మనం కవర్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా, ఇప్పటి వరకు చెప్పిన టాపిక్స్లో ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా కామెంట్స్లో పెట్టండి. అది మాత్రమే కాదు, మీకు ఇంకేదన్నా టాపిక్ క్లియర్గా అర్థం కావాలి అంటే దాని గురించి కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాగా ప్రిపేర్ కండి, రోజు చదవండి. ఎంత మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చదువు అనేది నెగ్లెక్ట్ చేయకండి. మీకు ఎన్ని తక్కువ గంటలు చదివినా సరే ప్రతిరోజు ఖచ్చితంగా చదవండి.